హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికాలో ఇండియన్స్ బయటికి రావడానికి భయపడుతున్నారా? ఎందుకు అంతగా భయపడేంతగా ఏం జరుగుతుంది? చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమెరికాలో ఉండే ఇండియన్స్ బయటికి రావడానికి భయపడుతున్నారా అంటే అవుననే చెప్పొచ్చండి. ఈ విషయాన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి, అమెరికా దాటి బయటికి రావడానికి భయపడుతున్నారా అనేది ఒకటైతే, రెండవది అమెరికాలో ఉంటూ ఇల్లు దాటి బయటికి రావడానికి భయపడుతున్నారా, ఈ రెండు విధాలుగా చూడొచ్చు. మొదటిది, అమెరికా దాటి బయటికి రావడానికి భయపడుతున్నారంటే 100% అవుననే చెప్పొచ్చు. 100% అవునని చెప్పొచ్చు అండి. ఎందుకు అంటే, ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉంటున్నారో లేదా గ్రీన్ కార్డు కూడా వచ్చి అమెరికాలో ఉంటున్నారో వీళ్ళు ప్రస్తుతం అమెరికా బోర్డర్ దాటి బయటికి రావడానికి కొంతవరకు ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారనే చెప్పొచ్చండి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది, మనం ఇప్పుడు ఇండియాకి వస్తే అమెరికా దాటి తిరిగి రావాలి అంటే ఒకవేళ మనకి స్టాంపింగ్ లేకపోతే ఖచ్చితంగా వీసా స్లాట్లు బుక్ చేసుకొని మనం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి తీరాల్సిందే. సో వీసా స్లాట్స్ అనేవి ఎక్కడో క్యాన్సిల్ అయ్యి ఒకటి అలా దొరుకుతాయేమో కానీ ప్రస్తుతానికి వీసా స్లాట్స్ అయితే అవైలబిలిటీలో లేవని డైరెక్ట్గా తెలుస్తుంది. 2027 మార్చి వరకు వీసా స్లాట్స్ లేవని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ ఒకటి అలా దొరుకుతాయి, అసలు దొరకవు, అస్సలు లేవని నేను చెప్పను, కానీ దొరికే ఛాన్స్ ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈజీగా దొరికే అంత అవకాశం అయితే ఇప్పుడు లేదు. సో వీసా స్లాట్స్ లేకుండా వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అది ఒకటి. రెండవది, ఒకవేళ వీసా స్లాట్స్ దొరికి ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయినా నాకు తెలిసినంత వరకు నేను రీసెంట్గా తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఎక్కువగా ఆర్ఎఫ్ఈస్ ఇస్తున్నారు. రిజెక్షన్ రేట్ అయితే కొద్దిగా పెరిగిందనే చెప్పారు. సో ఆర్ఎఫ్ఈస్ మాత్రం చాలా 50% ఆర్ఎఫ్ఈస్ ఇస్తున్నారు అని చెప్పారు. సో ఆర్ఎఫ్ఈస్ ఇస్తే అది మళ్ళీ క్లియర్ అయ్యి అమెరికా రావడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చాలా కష్టం. చాలా టైం, మామూలుగానే ఆర్ఎఫ్ఈ పడిందంటే కొంత టైం పీరియడ్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది టైము. సో అదొక రీజన్. ఒకవేళ ఆర్ఎఫ్ఈస్ పడ్డా లేదా ఇండియాకి వచ్చినా జాబ్ సెక్యూరిటీ లేదు. జాబ్ పోయే అవకాశం అనేది 70 to 80% ఉంది ఇండియాకి వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి వచ్చేవాళ్ళు 4 వారాలు లేదంటే 5 వారాలు లీవ్ పెట్టుకొని వస్తారు. దీనికి రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా జరిగింది. నేను ఒక అతను ఏది చిన్న చితక ఏదో టీం మెంబర్ గానో లేకపోతే టీం లీడ్ గానో లేకపోతే సపోర్టింగ్లోనో ఏమీ లేడు. డైరెక్టర్ లెవెల్ ఒక పెద్ద ప్రాజెక్ట్లో డైరెక్టర్గా చేసే అతను వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇండియాకి వచ్చాడు. పాపం ఆయన 5 weeks 10 weeks అని కూడా కాదండి, కేవలం 3 weeks అని చెప్పి ఇండియాకి వచ్చారు. వాళ్ళ గ్రీన్ కార్డు ఉంది, అది వేరే విషయం అండి. సో ఇండియాకి వచ్చినప్పుడు డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి జాబ్ పోయిద్దని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. 2 weeks ఉన్నారు. 2 weeks తర్వాత 3rd week అయిపోయేలోపు ఆయన బయలుదేరాలి. కరెక్ట్గా ఇంకొక 4 daysలో బయలుదేరుతాడు అనగా ఈరోజు మెయిల్ వచ్చింది ఆయనకి. అదేంటి అంటే, మిమ్మల్ని జాబ్లోంచి తీసేస్తున్నాము అని. డైరెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళదే పరిస్థితి అలా ఉంటే ఇక నార్మల్ టీం మెంబర్స్, టీం లీడ్స్ వీళ్ళ పరిస్థితి ఏంది అసలు? జాబ్ గ్యారంటీ అనేది ఇండియాకి వస్తే అస్సలు లేదు. ఆర్ఎఫ్సీస్ పడ్డా మన జాబ్ పోయినట్టే. అందులో ఇప్పుడు అమెరికాలో ఆ లే ఆఫ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయండి. బాగా జరుగుతున్నాయి. చాలా ఎక్కువ పర్సంటేజ్లో మాస్ లే ఆఫ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీల్లో అట్లాగా. సో చిన్న చిన్న కంపెనీల్లో వాటి స్థాయికి తగ్గట్టుగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జాబ్ గ్యారంటీ మనం ఇండియాకి వెళ్తే ఎప్పుడైనా మన జాబ్ పోయిద్ది. జాబ్ ఉండి దాని నమ్మకం అస్సలు లేని పరిస్థితి అనమాట. ఒకవేళ నెక్స్ట్ది జాబ్ పోతే మనం ఇదివరకు హ్యాపీగా ఎంప్లాయర్ని మారి వేరే జాబ్ చూసుకొని చక్కగా చెంగుమంట ఎగురుకుంటా వచ్చేసేయచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా కుదరదు. ఒకవేళ ఎంప్లాయర్ మారితే $1,00,000 వీసా ఫీజు ఒకటి అడ్డుపడుతుంది. అది అడ్డుపడ్డంత కాలము ఎంప్లాయర్ని మారి రావడం అనేది ఇంపాసిబుల్. ఫుల్ టైం వాళ్ళు ఇండియాకి వెళ్ళి ఒకవేళ జాబ్ పోతే వాళ్ళ ఎంప్లాయర్ని మారడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. త్రూ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఒకవేళ జాబ్ పోయినా వేరే జాబ్ని ఎత్తుక్కొని ఆ సేమ్ ఎంప్లాయర్ ద్వారా రావడానికి కొద్దిగా ఛాన్స్ ఉంది. ఒక 10% 20% ఛాన్స్ ఉంది. సో ఆ విధంగానూ బ్లాక్ అయిపోతారు. ఇకపోతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వచ్చేటప్పుడు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఈ మధ్య కాలంలో స్క్రీనింగ్ అనేది విపరీతంగా చేయడం వల్ల
అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మన ఫోన్లు, మన ల్యాప్టాప్లు మొత్తం చెక్ చేస్తున్నారు. వాళ్ళకి ర్యాండమ్గా చెక్ చేసేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇదే జరుగుతుందా అని నేను చెప్పను, కానీ ర్యాండమ్గా వాళ్ళకి చేయాలనిపించినప్పుడు చేసేస్తున్నారు చక్కగా. ఇదివరకు ఈ ఫోన్ చెకింగ్లు, ఇవి ల్యాప్టాప్ చెక్ చేయడాలు, ఇవన్నీ చాలా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో రిజెక్షన్ అనేది చాలా తక్కువ అనమాట. బట్ ఈ మధ్యకాలంలో అది కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే అమెరికా దాటి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి అమెరికాలోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టమవుతుంది. సో ప్రస్తుతం అమెరికాలో ఉండేవాళ్ళు మీరు గమనిస్తే కనుక ఈ సంవత్సరము లాస్ట్ డిసెంబర్లో, యూజువల్గా డిసెంబర్ అంటే చాలామంది పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొన్ని కంపెనీలు షట్ డౌన్ కూడా చేస్తారు 2 వీక్స్ 3 వీక్స్ అని చెప్పి. సో అలా చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే డిసెంబర్లో హ్యాపీగా నవంబర్ ఎండ్కి అట్లా టికెట్లు బుక్ చేసుకొని డిసెంబర్లో ఇండియాకి వచ్చేసి ఆ డిసెంబర్ వరకు ఉండేసి 4 వీక్స్ 5 వీక్స్ ఉండేసి వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండేదండి. అందుకే డిసెంబర్లో అమెరికా నుంచి వచ్చే వాళ్ళకి ఫ్లైట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా హై రేంజ్లో ఉంటుంది ఫ్లైట్ టికెట్ రేట్స్. అవి ఒకటి సమ్మర్లో వచ్చే వాళ్ళు కూడా. మీరు చూసుకుంటే లాస్ట్ సమ్మర్లో కానీ 2025 సమ్మర్లో కానీ డిసెంబర్లో కానీ చాలామంది ఇండియాకి వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోయారు. చాలా పర్సంటేజ్ తగ్గిపోయింది. ఒకవేళ వచ్చిన డిపెండెంట్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ డిపెండెంట్స్ వచ్చినా కూడా వీసా స్లాట్స్ దొరికే అవకాశం లేదు కాబట్టి అది కూడా తగ్గిపోయిందనమాట. సో ప్రస్తుతం అమెరికాలో ఉండే ఇండియన్స్ కంట్రీ దాటి బయటకు రావడానికి ఆలోచిస్తున్నారు. ఒక రకంగా భయపడుతున్నారని చెప్పొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే భయపడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకులే వెళ్తే అదొక తలనొప్పి, ఏం జరిగిద్దో, ఏ నిమిషాన్ని ఏ కొత్త రూల్స్ పెడతారో, ఎందుకు వచ్చిన గొడవ, ఎక్కడ ఉన్నామో అక్కడ ఉందాం అనే పందాలోనే ఉన్నారు. ఇకపోతే రెండవది, అమెరికాలో ఉండే ఇండియన్స్ ఇల్లు దాటి బయటికి రావడానికి భయపడుతున్నారా అంటే ఇది ఒక 50% అవుననే చెప్తానండి నేను. ఎందుకంటే రీసెంట్గా అసలు ఒక 2 days బ్యాక్ నేను విన్నదాని ప్రకారం మాకు దగ్గరలో కూడా కొన్ని ఏరియాల్లో ఐస్ వాళ్ళు విపరీతంగా రైడ్స్ చేస్తున్నారు. సో ప్రతి స్టేట్లో ఐస్ రైడ్స్ అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ఎంత హెవీగా జరుగుతున్నాయి అంటే ఐస్ వాళ్ళు ఎక్కువగా పబ్లిక్ ఎక్కువగా ఉండే ఏరియాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్మార్ట్ షాపింగ్ ఉందనుకోండి, ఆ వాల్మార్ట్ దగ్గర ఉండడము, షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా అవి అక్కడ ఉండడము, ఈవెన్ స్కూల్ ప్రిమిసెస్లోకి వెళ్ళకపోయినా ఆ దగ్గరలో కూడా ఉంటున్నారు. సో రీసెంట్గా జరిగినవి ఏంటి మనం న్యూస్లో అన్నిట్లో చూసాము. పిల్లల్ని ఎక్కించి లేదంటే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తే బస్సు దగ్గర వెయిట్ చేస్తున్న పేరెంట్స్ నలుగురిని ఐస్ వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ కూడా జరుగుతుందనమాట. వాళ్ళు లీగలా ఇల్లీగలా అనేది సెకండరీ మ్యాటరు, బట్ అంత పీక్స్లోకి వెళ్ళిపోయిందనమాట. సో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ఏరియాల్లో ఎక్కడ పడితే అక్కడ అడుగుతూ ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా ఒక H1B అతన్ని కూడా తీసుకువెళ్ళడం జరిగింది. నేను లీగల్గా వచ్చాను రా మొర్రో, నార్మల్ కాంప్లెక్స్లో అండి, నార్మల్ షాప్స్ ఉండే కాంప్లెక్స్ దగ్గర నడుచుకుంటూ వస్తున్నారంట. ఐస్ వాళ్ళు ఆపి ఏదో అడిగారు. మన వాళ్ళు ఏంటంటే జేబులో పెట్టుకొని తిరగరండి. ఫస్ట్ థింగ్ డాక్యుమెంట్స్ ఇక్కడ అది కంప్లీట్గా రూల్. ఎవరైనా నాన్ ఇమిగ్రెంట్స్ ఉంటే వాళ్ళు డాక్యుమెంట్స్ వాళ్ళతో అట్లీస్ట్ ఒక డాక్యుమెంట్ పెట్టుకొని తిరగాలి, వీసా కాపీ అన్న పెట్టుకొని తిరగాలనేది రూల్ ఉంది. కానీ ఇదివరకు అది ఎవరు ఫాలో అయ్యేవాళ్ళు కాదు. అంత అవసరం లేదు కదా, అంత ఏం లేదు కదా అని. కానీ ఇప్పుడు అది మ్యాండేటరీ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఒక్కోసారి మనం యామరపాటుగా అది వెళ్ళిపోతూ ఉంటాము, అలవాట్ల పొరపాటు అన్నట్టుగా. సో అతను కూడా అట్లాగే వెళ్ళిపోయినట్లున్నారు. సో తీసుకొని వెళ్ళారు. నేను లీగల్గా వచ్చాను మొర్రో అన్న వాళ్ళు వినిపించుకునే స్థితిలో లేరు. నేను లీగల్గా వచ్చాను, నా దగ్గర వీసా ఉంది, నేను వర్క్ చేస్తున్నాను, నేను H1B వీసా మీద ఉన్నాను అని చెప్పినా వాళ్ళు వినిపించుకునే సిచ్యువేషన్లో లేరు. తీసుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ 6 hours అనుకుంటానండి, 4 to 6 hours ఆ టైం వరకు అతన్ని అక్కడే ఉంచేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకొని ఇంటరాగేట్ చేసి వాళ్ళ ఎంప్లాయర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని 6 hours తర్వాత సింపుల్గా సారీ చెప్పి వదిలేసేసారనమాట. సో ఐస్ రైడ్స్ అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. బయటికి వెళ్ళడం అనేది అంత సేఫ్ కాదని నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉండే వాళ్ళందరికీ తెలుసండి, చాలామందికి తెలుసు. సో అందుకే నేను గమనించిన దాని ప్రకారం చాలా వరకు అందరూ బయటికి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు. అవసరం ఉంటేనో లేకపోతే ఏదైనా పని ఉంటేనో వెళ్ళేసి టక్కన ఆ పని చూసేసుకొని లోపలికి వచ్చేస్తున్నారు. సో అంత విపరీతంగా జరుగుతుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు 6 hours ఆ అబ్బాయిని కూర్చోబెట్టారని చెప్తున్నాను కదండి, H1B మీద వచ్చిన
6 అవర్స్ కూర్చోబెడితే ఎంప్లాయర్కి ఇన్ఫామ్ చేయకుండా నువ్వు 1 డే లీవ్ తీసుకున్నావంటే ఇన్ కేస్ నువ్వు కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీ అయితే నిన్ను ఆలోచించకుండా వాళ్ళు తీసేస్తారు. నిన్ను ఎందుకు రాలేదు, ఓకే నిన్ను ఇవాళ తీసేస్తున్నాము, ఇవాళ నుంచి ఆఫీస్కి రావాక అంటారు. సింపుల్, చాలా సింపుల్. ఫుల్ టైం వాళ్ళు అయితే కనుక ఫుల్ టైం వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. మేబీ వాళ్ళని ఇమ్మీడియట్గా ఫైర్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కూడా ప్రాబ్లం అయ్యేవాళ్ళు. మాస్ ల్యాఫ్లు జరుగుతున్నాయి ఆ కంపెనీలో. ఏదో ఒక అడ్వాంటేజ్ నీ సైడ్ నుంచి ఒక చిన్న మిస్టేక్ జరిగింది, తీసేస్తారు. వాళ్ళకి అవసరం లేదు కదా, మనల్ని బేర్ చేయాల్సినంత అవసరం లేదు. 100 మంది దొరుకుతారు వాళ్ళకి ఒకళ్ళు కాకపోతే. సో ఐస్ రైట్స్ అయినవి చాలా ఎక్కువైపోయినాయి అండి. చాలా భయపడుతున్నారనమాట. ఎప్పుడు ఏ గొడవలు ఏమొస్తాయో, ఏం జరుగుతుందో, ఎవరు వస్తారో అని. రెండవది, ఎవరైనా ఎక్స్టెన్షన్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ ఏం అప్లై చేసినా సరే సైట్ విజిట్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. యూఎస్ఏఎస్ వాళ్ళు సైట్ విజిట్స్ చేయడం అనేది బాగా పెరిగింది. డిహెచ్ఎస్ వాళ్ళు, యూఎస్ఏఎస్ వాళ్ళు, డివైఎల్ వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు సైట్ విజిట్స్ అనేవి చాలా ఎక్కువైపోవడం వల్ల ఒకవేళ మనం అడ్రస్ మారి ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయకపోయినా, లేదా మనం ఆ అడ్రస్లో లేకపోయినా, సడన్గా ఆ సిచ్యువేషన్లో అప్పటికి మనం ఆ అడ్రస్లో లేకపోయినా అది మళ్ళీ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇమ్మీడియట్గా మన వీసా రీవోక్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. చేస్తారా చేయరా అనేది అప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. సో సైట్ విజిట్స్ అనేవి చాలా విపరీతంగా ఎక్కువైపోయినాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అడ్రస్ మారాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకుంటున్నారు. మారితే ఏమో, మారకపోతే ఏమో, ఎందుకు వచ్చిన గొడవలే, ఉన్న చోట ఉంటే ఏ గొడవ ఉండదు కదా, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో ఉండి కూడా. సో అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచించుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం. ఆలోచించుకొని సరేలే ఇప్పుడు ఎందుకు రిస్క్, ఎందుకు, ఇదంతా కొంచెం సర్దుమణిగినాక ప్రశాంతంగా ఉండొచ్చు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అండి, ట్రంప్ ఒక రూల్ కూడా పెట్టడం జరిగింది. అదేంటి అని అంటే నేషనల్ పార్క్స్ ఉంటాయి అమెరికాలో. నేషనల్ పార్క్స్ అనేవి చాలా ఫేమస్ కదా, పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయి. సో ఆ నేషనల్ పార్క్స్లో నాన్ ఇమిగ్రెంట్స్ని అలౌ చేయరు. సో ఓన్లీ సిటిజన్స్ మాత్రమే వెళ్ళాలన్నమాట. నాన్ ఇమిగ్రెంట్స్ని, సిటిజన్షిప్ లేని వాళ్ళని, ఇంక్లూడింగ్ జీసీ ఉన్న వాళ్ళని కూడా అలౌ చేయమని చెప్పారు. ఐ థింక్ అమెరికాలో నాకు తెలిసి 11 నుంచి 15 ఉన్నాయట్టుందండి నేషనల్ పార్క్స్. ఆ నేషనల్ పార్క్స్లో కూడా ఇండియన్స్ని అంటే నాన్ ఇమిగ్రెంట్స్ని అలౌ చేయరనమాట. ఓన్లీ సిటిజన్స్ మాత్రమే అలౌ చేస్తారట. సో ఇలాంటి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతిదీ ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో నేను అందుకే చెప్పాను, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా ఎందుకు బయటపెడుతున్నారంటే ఇవే కారణాలు. ఎవడో చేతుకొని వెళ్తాడు, ఏం జరిగిద్దో తెలియని సిచ్యువేషను. ఒకవేళ అలా జరిగితే కనుక మన లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుందేమో అనే భయం. సో ఆ భయంతో బయటికి రావాలన్నా కూడా ఒకసారి ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు జరిగే సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని. సో ఇదండి అమెరికాలో ఉండే ఇండియన్స్ బయటికి రావడానికి భయపడడానికి కారణాలు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.